వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక ఆంధ్రప్రదేశ్ వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. వచ్చే 3 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. వచ్చే 3 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. వచ్చే 3 రోజుల పాటు ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మరికొన్ని చోట్ల ఈదురుగాలతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అయితే రాబో ఏదైతే 3 రోజులు ఉందో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అమరావతి వాతావరణ కేంద్ర అయితే తెలియజేసింది. అయితే వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ కూడా వచ్చే 3 రోజుల పాటు ఏపీలో ఉరుములు అలాగే మెరుపులతో కూడా కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణం శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడగా అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎండాకాలంలో వర్షాలు పడ్డము ఒక వింతగా మరికొంతమంది చూస్తున్నటువంటి పరిస్థితిని మరి ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని ప్రాంతాల్లో వరుసగా వర్షాలు కురవడం, అలాగే తెలంగాణలో అయితే విపరీతమైనటువంటి వర్షాలు పడడము, ఏదైతే వడగాలులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వర్షాలు పడడం మాత్రం ఇదొక వాతావరణంలో వచ్చినటువంటి కీలక మార్పులే కారణం అని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. ఈ 3 రోజులు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయనేది కూడా మనకు రేపు తెలిసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయి వివరాలు కూడా వాతావరణ శాఖ తెలిపే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఎండ వేడితో ఉపశమనం కలిగే అవకాశం కూడా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఒక శుభవార్త అయితే చెప్పింది అనుకోవచ్చు. అయితే ఇవి ఎక్కడైనా ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఒక అలర్ట్స్ అయితే ప్రకటించారు. టెలికాం శాఖ సంబంధించినటువంటి మెసేజ్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అలర్ట్ అయితే పంపించడం జరిగింది. మీ ఏరియాలో ఉరుములు అలాగే పిడుగులు పడే అవకాశం ఉంది, చెట్ల కింద తలదాచుకోవద్దు, ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా ఒక అలర్ట్ కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తూ ప్రజలను పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఎక్కువ వర్షాలు వస్తే కూడా లోతట్టు ప్రాంతాల జలమయం అయితే వాటి నుంచి ప్రజలను కూడా రక్షించే విధంగా కూడా ప్రభుత్వం సన్నద్ధమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయన్నది కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మరి రేపు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎండ వేడిమితో అల్లాడుతున్నటువంటి ప్రజలు ఉక్కపోతతో ఎక్కువగా ఉన్నారు. మరి ఈ 3 రోజుల పాటు కంటిన్యూగా వర్షాలు పడితే మాత్రం కాస్త ప్రజలు ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామచంద్ర, ముఖ్యంగా ఏ ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు? ఏదైతే అలర్ట్ సంబంధించినటువంటి విషయంలో వివరాలు మాత్రం వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. అయితే రేపు ఈ వర్షాలు
స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది 3 రోజుల పాటు. అయితే ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి, అలాగే ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు, ఎక్కడెక్కడ ఇస్తారనేది కూడా రేపు వాతావరణ శాఖ అంచనా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్నట్టుండి వర్షాలు పడడం ఎందువల్ల ఏదైనా ఈ బంగాళాఖాతంలో ఏమైనా అల్పపీడనం వాయుగుండం ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా, ఒకవేళ సాధారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయనేది కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ ఎలా ఉండబోతాయి, ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సందీప్, థ్యాంక్స్ రామచంద్ర.